హాయ్ అండి. మనం లంచ్ బాక్స్‌లోకి చాలా రకాల రైస్ రెసిపీస్ అనేది చేస్తూనే ఉంటాం. అలాంటి వాటిలో మనం త్వరగా చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువగా గుర్తొచ్చేది టమోటా రైసే. అలాంటి టమోటా రైస్‌ని కమ్మగా, కొంచెం స్పైసీగా ఉండేలాగా నా స్టైల్‌లో సింపుల్‌గా నార్మల్ రైస్‌తో ఏ విధంగా చేయాలో చూద్దాం. టమోటా రైస్ కోసం ముందుగా రైస్‌ని అయితే కడిగి నానబెట్టేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్‌ని కూడా వాడుకోవచ్చు. 1½ కప్ వరకు నార్మల్ రైస్‌ని ఒక బౌల్లో వేసుకుని 1-2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్‌ని వేసుకుని బియ్యాన్ని కాసేపు పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి. బాగా పండిన 4 పెద్ద సైజులో ఉండే నాటు టమాటోలను అయితే తీసుకుని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ఈ టమాటో ముక్కల్ని వేసుకుని ఆ తర్వాత 1 ఇంచ్ వరకు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 7-8 వెల్లుల్లి గబ్బాలను కూడా వేసుకుని ఇందులోకి శుభ్రం చేసుకున్న 1 కప్ వరకు పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా 1 కప్ వరకు వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అన్నీ కలిపిన హోల్ గరం మసాలా దినుసులు, దాంతోపాటుగా కొద్దిగా షాజీరా కూడా వేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును కూడా వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితేనే వేసుకోండి. 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 పెద్ద సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని వీటిని కూడా కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది సాఫ్ట్ అయినాయి అనుకున్న తర్వాత ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 పావు స్పూన్ వరకు పసుపు, మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత అంతా ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద నార్మల్ మూత అయితే పెట్టేసుకుని ఈ టమాటో ప్యూరీ అనేది బాగా దగ్గరగా అయ్యి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అనేంత వరకు అయితే దగ్గర పడినివ్వాలి. టమాటో ప్యూరీ అనేది దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. గరం మసాలా అనేది మీకు ఎక్కువ స్పైసీనెస్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ ఈ స్పైసెస్ అంతా రైస్కి పట్టుకునేలాగా 3-4 నిమిషాల పాటు దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం తీసుకున్న రైస్ను బట్టి 1½ కప్పు రైస్కి 3 కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే 1కి 1½ కప్పు వరకు మాత్రమే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా వేసుకుని అంతా కలిపేసుకుని సాల్ట్ సరిపోతే ఒకసారి చెక్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా కంప్లీట్గా పోయేంత వరకు అలా వదిలేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత రైస్ని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత నెమ్మదిగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా టమాటా రైస్ అనేది ఎంత పొడిపొడిలాడుతూ వచ్చేసిందో. ఈ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకుని రైతాతో కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పక్కన ఉల్లిపాయ ముక్కలు కూడా పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. ఈ టమాటా రైస్ని మీరు ఎప్పుడు ఇలా చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది.